నమస్తే ఎస్జీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయి. ముందుగా హెడ్లైన్స్. బీఎస్సీ థర్డ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ లీక్ కలకలం. పరీక్షను రద్దు చేసిన ఏయూ. ఆందోళనలో 40,000 మంది విద్యార్థులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న రిజిస్ట్రార్. ఏయూని సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ మనవడు. తన తాత పనిచేసిన వర్సిటీకి రావడం ఆనందంగా ఉందన్న ప్రొఫెసర్ గౌతమ్ రాధాకృష్ణ. గాజువాక ప్రకాశ్ నగర్ లో షార్ట్ సర్క్యూట్. కాలి బూడిదైన ఎలక్ట్రికల్ గృహోపకరణాలు. ఆందోళనలో బాధితులు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ఆందోళనకు కార్యాచరణను రూపొందించామన్న సిపిఎం నేత నరసింగరావు. ఏయూ నిర్వహిస్తున్న బీఎస్సీ థర్డ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ లీక్ అయిన సంఘటన సంచలనం సృష్టించింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ లీకేజీ వార్త తెలియడంతో పరీక్షను రద్దు చేశారు. డిగ్రీ పరీక్షలు రాస్తున్న సుమారు 40,000 మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. పేపర్ లీకేజీపై విద్యార్థి సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. పేపర్ లీకేజీపై రిపోర్ట్. ఆంధ్ర యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణ ప్రహసనంగా మారింది. ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం ఇక్కడ పరిపాటిగా మారింది. గత ఏడాది ఒకసారి పేపర్ లీక్ అయింది. మళ్లీ ఈ ఏడాది కూడా వరుసగా పేపర్ లీక్ అవడంతో ఏయూ పరీక్షల నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏయూ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని సప్లిమెంటరీ విద్యార్థులు ఈ డిగ్రీ పరీక్షను వ్రాస్తున్నారు. గురువారం బీఎస్సీ థర్డ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ పరీక్షకు 2 గంటల ముందే లీక్ చేశారు. వాట్సాప్ లో పేపర్ అందరి సెల్ ఫోన్లకు పంపించారు. ముఖ్యంగా ఏయూ పరీక్షల నిర్వహణ చూస్తున్న రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు వాట్సాప్ కే లీక్ అయిన పేపర్ రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే నిలుపుదల చేశారు. దీంతో 40,000 మంది విద్యార్థులు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ యొక్క ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయినాయి. ఈరోజు అన్ని కాలేజీ సెంటర్స్లోనూ బీఎస్సీ ఎగ్జామినేషన్ జరగడం, బీఎస్సీలో ఉన్నటువంటి థర్డ్ ఇయర్ కోర్సులో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ పేపరు ఈరోజు లీక్ అయినట్టుగా మాకు వార్తలు వచ్చినాయి. ఆ లీక్ చేసినటువంటి పేపర్ని వాట్సాప్లో మాకు పంపించడం జరిగింది కొంతమంది వ్యక్తులు. దానిని మా దగ్గర ఉన్నటువంటి కోడ్ అంటే సీల్డ్ కవర్లో ఉన్నటువంటి మా పేపర్ తోటి సరిచూసుకున్న తర్వాత ఆ పేపర్ లీక్ అయినట్టుగా మేము నిర్ధారించుకోవడం, వెంటనే ఆ ఎగ్జామినేషన్ ఈరోజు క్యాన్సిల్ చేసి తర్వాత తేదీల్లో వాటిని నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మా యొక్క కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ కమిటీస్ తనిఖీలు చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీస్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అందరు కాలేజీ ప్రిన్సిపాల్స్ కూడా వారే సూపరింటెండెంట్స్ కాబట్టి వారిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుండి లీక్ అయిందనేది ఇంతవరకు మనకి ప్రాథమికంగా సమాచారం లేనప్పటికీ 2 గంటల ముందుగానే ఈ పేపర్ బయటకు రావడం వలన ముందు జాగ్రత్తగా దీన్ని క్యాన్సిల్ చేయడం కూడా తటస్థించింది. సో ఏదేమైనప్పటికీ అనుబంధ కళాశాలలో ఈ మధ్యన ప్రమాణాలు కొంత తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం వారు ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తూ ఇటు విద్యార్థులను నష్టపరచడం, అలాగే యూనివర్సిటీ యొక్క ఇమేజ్ను కూడా పాడు చేయడం అనేది ఖండించదగింది. అలాంటి విషయంలో యూనివర్సిటీ కూడా కఠినంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఏయూ మెయిన్ గేటు ఎదుట ఆందోళనకు దిగాయి. డిగ్రీ పరీక్ష పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు మెయిన్ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. డిగ్రీ పరీక్ష పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు మెయిన్ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని, లీకేజీకి బాధ్యులైన కళాశాల లైసెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ యొక్క పేపర్ లీకేజీకి సంబంధించి ఎందుకు జరిగిందనేది, ఎక్కడ జరిగిందనేది కూడా ఎవరికి తెలియదు అన్నట్లు ఈరోజు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇంత అలసత్వం, ఎగ్జామ్లు రాస్తున్నటువంటి పిల్లలు ఎంతో శ్రద్ధతో చదువుకుంటుంటే ఎగ్జామ్స్ నిర్వహించాల్సినటువంటి వాళ్ళు మటు అలసత్వం కారణంగా ఈరోజు పేపర్ లీకేజ్ జరిగింది. ఈ పేపర్ లీకేజ్ పైన వెంటనే విచారణ జరిపించి బాధ్యులైనటువంటి అధికారుల పైన, లేకపోతే ఏ కళాశాలలో అయితే జరిగిందో ఈ యొక్క పేపర్ లీకేజ్ ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ కష్టపడి ఇష్టపడి ఎగ్జామ్స్ రాస్తుంటే ఇవాళ ఈ యొక్క వేసి
ఈ యొక్క వీసీ కావచ్చు, ఈ యొక్క రిజిస్టర్ కావచ్చు, ఏయూ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మ్యాథ్స్ థర్డ్ పేపర్ ఏదైతే ఉందో ఇవాళ దీన్ని మార్నింగ్ నుండి లీకేజ్ చేసి ఇవాళ ప్రైవేట్ మరియు కార్పొరేట్ డిగ్రీ కళాశాలకు కొమ్ము కాస్తున్నటువంటి యొక్క రిజిస్ట్రార్ మరియు స్పందించినటువంటి వీసీ గారు కూడా వెంటనే మేల్కోవాలి. అదేవిధంగా విద్యార్థులకి న్యాయం చేయాలని ఏబీవీపీ వాళ్ళ ధర్నా చేయడం జరిగింది. మీరు ఇదే విధంగా ఈ యొక్క కార్పొరేట్ మరియు ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు మీరు కొమ్ము కాస్తూ అనేక మంది పేద మరియు బడుగు బలహీన వర్గాల్ని మీరు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిగా చూస్తున్నట్లయితే ఏబీవీపీ రాబోయే రోజుల్లో చూస్తూ ఊరుకోదని ఈ యొక్క ధర్నా ద్వారా హెచ్చరిస్తున్నాం. సగం పేపర్ రాసిన మధ్యలో పేపర్ లీక్ అయిపోయింది, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుందని చాలా తేలికగా చెప్పి అందరిని ఇంటికి పంపించడం జరిగింది. ఎంతోమంది పేపర్ బాగా వచ్చిందని చాలామంది కూడా బాగా రాస్తున్న సందర్భంలో ఇలా పంపించడం ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని అలాగే కాలేజ్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుందండి. గతంలో కూడా ఒకసారి కూడా కాదండి 2 సార్లు ఆల్రెడీ ఇలాగే జరిగింది. ఇలాగే పేపర్ మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మరుసటి రోజు పెట్టడం జరిగింది. దీనివల్ల మాకు ఏమవుతుందంటే స్టూడెంట్స్ రాస్తున్న ఒక ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. ఎందుకంటే చాలా వరకు ఎగ్జామ్స్ రాసిన తర్వాత పేపర్ లీకేజ్లు అయిపోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం, మళ్ళీ పెట్టి ఇదేంటంటే డైలీ రొటీన్గా అయిపోతుంది. దీని గురించి అధికారులు ఎటువంటి స్పష్టత లేదు. ఇదిలా ఉంటే డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పేపర్ లీకేజ్ అయి ఉంటుందని ఏయూ వర్గాలు భావిస్తున్నాయి. లీక్ అయిన పేపర్ కోడ్ వాట్సాప్లో వచ్చిన పేపర్ కోడ్ సరిచూసుకున్న తర్వాతే ఏయూ పరీక్షను రద్దు చేస్తుంది. దాని ఆధారంగా ఏ సెంటర్లో లీక్ అయిందన్న విషయంపై కూపీలాగుతున్నారు. ఏయూలో వీసీగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణ మనవడు గౌతమ్ రాధాకృష్ణ తొలిసారిగా ఆంధ్ర యూనివర్సిటీని సందర్శించారు. తమ తాతగారు వీసీగా నడయాడిన ఏయూను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాత కోసం కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఏయూ వీసీగా 1931 నుంచి 5 ఏళ్ల పాటు పనిచేశారు. ఆయన జ్ఞాపకార్థం ఏయూ సెనెట్ హాల్లో ఒక స్మారక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ మనవడైన ప్రొఫెసర్ గౌతమ్ రాధాకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం చేశారు. తన తాత వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన ఏయూకు తొలిసారిగా రావడం తనకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు. 30 ఏళ్ల పాటు హైదరాబాద్ లోనూ ఇప్పుడు బెంగళూరులో తాను ఉంటున్నానని చెప్పారు. తన తాత వీసీగా పనిచేసిన ఏయూకు రావడం మర్చిపోలేని అనుభూతిగా ఆయన తెలిపారు. ఆయన నివసించిన వీసీ బంగ్లా సముద్ర తీరం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ 13వ మనవడు గౌతమ్ రాధాకృష్ణ ఏయూను సందర్శించడం చరిత్రాత్మకమని వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. స్మారక ఉపన్యాసం చేసిన ప్రొఫెసర్ ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. చూడండి, some of the things written in our ancient philosophical texts. సో దానికి ఇప్పుడు కరెంట్ డే ప్రాబ్లమ్స్ కి చాలా రెలవెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఏదో టాప్ లెవెల్ సైంటిస్ట్ అంటారు ఇక్కడ అక్కడ, బట్ ఐ హావ్ స్టడీడ్ ఆల్ ది సైన్స్ థింగ్స్ అండ్ ఆల్ దట్. ఐఎమ్ ఆల్సో అ ప్రౌడ్ ఇండియన్, అండ్ సో ఐ ఫీల్ దట్ దెర్ ఇస్ మచ్ వీ కెన్ కాంట్రిబ్యూట్ in terms of our ancient things, what they have said about intellectual and intuitive knowledge. So దీని గురించి రకరకాలుగా ఎగ్జాంపుల్స్ ఇస్తూ వెళ్ళాను ఈరోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ద వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ది అథారిటీస్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఫర్ హ్యావింగ్ ఇన్వైటెడ్ మీ టు కమ్ హియర్. ఇది నాకు ఫస్ట్ విజిట్ ఇన్ వైజాగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో టు కమ్ టు దిస్ పర్టికులర్ యూనివర్సిటీ వేర్ పర్హాప్స్ యు నో దెర్ ఇస్ సమ్ పర్సనల్ కనెక్షన్ ఆల్సో. 26లో స్టార్ట్ చేశాము. 27లో ఫస్ట్ కాన్వకేషన్కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వాజ్ చీఫ్ గెస్ట్ ఫర్ ద కాన్వకేషన్. ఆ కాన్వకేషన్ స్పీచ్ విన్న తర్వాత సార్ సిఆర్ రెడ్డి గారు సర్వేపల్లి రాధాకృష్ణ రిక్వెస్ట్ చేశారు, మీరు ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ రావాలి అని. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరుండాలి అనుకున్నప్పుడు అందరూ యునానిమస్గా చెప్పిన పేరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. వారే బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత మన రాష్ట్రపతి అయ్యారు. అటువంటి గ్రేట్ పర్సనాలిటీకి మన ఆంధ్ర యూనివర్సిటీతో 5 ఏళ్ల అనుబంధం ఉంది. అందుకనే వారి లెక్చర్లో కూడా అటు ఆధ్యాత్మికం ఉంది, ఇటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జీవీఎంసీ 48వ వార్డు ప్రకాష్ నగర్ లో కొన్ని ఇళ్లలో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలపై తీగలు సరిచేసే పనిని అధికారులు చేపట్టారు. ఆ సమయంలో ఒకవైపు విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి ఉండగా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
దీంతో షార్ట్ సర్క్యూట్ అయి ఇళ్లలోని టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు కాలిపోయాయి. దీంతో బాధితులు గగ్గోలు పెట్టారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికి దగ్గరలో వేశారు. ముందు అక్కడ సరస్వతి స్కూల్ ఏరియా నుండి వేసుకుంటూ వచ్చారు. గ్రామాలు వచ్చేటప్పటికి కంజెస్టెడ్ ఏరియాలో పోలు డైరెక్షన్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఎల్సీ తీసుకున్నామని చెప్తున్నారు. ఆఫ్ చేసిన లైన్ వరకు వాళ్ళు ఏసీ వరకు బాగానే ఉంది, కానీ కరెక్ట్ కంజెస్టెడ్ ఏరియాలోకి వచ్చి ఎల్సీ తీసుకుని ఆన్లైన్లో ఉన్నప్పుడే వీళ్ళు హైదరాబాద్ ఎలక్షన్ చేస్తున్నారు. ఎలక్షన్ చేయడానికి ఒకసారి 2 ఫేసులు కలిసిపోయి మంటలు వచ్చాయి. సౌండ్ వచ్చేటప్పుడు బయటకు వచ్చాం. అక్కడ కాకుండా రెండోసారి మళ్ళీ ట్రై చేశారు. మొత్తం 3 ఫేసులు కలిసిపోయి ఇంట్లో. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 51% వాటా 636 కోట్ల విక్రయించాలని కేంద్ర కేబినెట్ నోటు సిద్దం చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ నరసింగరావు చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా త్వరలో 5 లక్షల సంతకాలు సేకరించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని మొదటి 10 డ్రెడ్జింగ్ కార్పొరేషన్లలో విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తాము తిప్పికొడతామని హెచ్చరించారు. కారు చౌకగా అమ్మయ్యాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి అవుతున్నటువంటి పరిశ్రమ భారతదేశంలో మన విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో కూడా గత 2016 చేసినటువంటి జాయింట్ సమ్మిట్లో అంతర్వేదిలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, డ్రెడ్జింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేస్తామని 800 కోట్ల ఒప్పందం కూడా చేసింది. అలాగే సేతు సముద్రాన్ని అభివృద్ధి చేయడానికి దాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు అన్యక్రాంతం కావడం పట్ల కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెద్దగంటెడ మండల పరిధిలో మదీనాబాగ్ గ్రామంలో జీరాయితీ భూమిని ఆనుకుని ఉన్న ఉక్కు భూములను కొందరు ఆక్రమించుకున్నారు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాలు ఆ ప్రాంతాన్ని పరిశీలించాయి. ఈ ఆక్రమణ వెనుక సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉక్కు ఉన్నతాధికారుల పాత్రపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ యాజమాన్య నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి కబ్జాదారులు తన పరంపరను కొనసాగిస్తూ ఈవేళ పెదగంటాడ రూరల్ మండలం మదీనాబాగ్లో ఉన్నటువంటి 179వ సర్వే నెంబర్లో 2 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమణకు గురైందని చెప్పి పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చూస్తే నిజంగానే ఈ సైట్లు వేసి ఉన్నాయి. ఈ సైట్ ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో విజయం సాధించాలని కోరుతూ మనం సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్లిపురం నేరెళ్ల కోనర్లో సిద్ధి వినాయక ఆలయంలో విద్యార్థుల హాల్ టికెట్లతో పూజలు చేశారు. అనంతరం పెన్నులకు బహుకరించారు. విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో పరీక్షలు మంచి మార్కులు సాధించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మనం సేవా సమితి చామన విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత ప్రమాణాలతో మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తూ మీ కార్యక్రమం చేపట్టామండి. ఈ కార్యక్రమంలో చాలా మంది పిల్లలు వచ్చారు. మొత్తం 50 మంది పిల్లలు వస్తే వాళ్ళందరికీ మేము పెన్నులు పూజ చేసిన పెన్నులు ఇచ్చాము. మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళలోని మంచి దస్తూరుతో రైటింగ్తో రాయడానికి రాస్తే మంచి మార్కులు వస్తాయని చెప్తున్నాను. దీని ద్వారా ఈ ప్రోగ్రాం ద్వారా మళ్ళీ నేను వచ్చి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ క్లుప్తంగా చదివి తర్వాత ఆన్సర్ రాస్తే మంచి మార్కులు మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నామండి. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా మనం సభ్యులైన హరిలక్ష్మి గారు, నిరీష గారు మరియు ఈ నేరాల సంఘం అధ్యక్షుడు రమేష్ గారు. ధ్యానయోగంతో సర్వరోగాలు నివారించవచ్చునని వర్తక సంఘం అధ్యక్షులు తిప్పల చిన్న అప్పారావు అన్నారు. అగనంపూడి బ్రహ్మకుమారిస్ కార్యాలయంలో నూతనంగా నిర్వహించిన దివ్యజ్యోతి భవనాన్ని ఆయన ప్రారంభించారు. బ్రహ్మకుమారిలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవలను కొనియాడారు. ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ఈ సంస్థలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నాయని చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 116వ జయంతిని గాజువాకలో నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. అమరజీవి ఆశయాలను అమలు చేస్తామని ప్రతినబూనారు. ప్రభుత్వాలు మహనీయులను విమర్శించేలా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు మంగరాజు తదితరులు పాల్గొన్నారు.
నిరాహార చేసి తన ప్రాణాన్ని అర్పించినటువంటి మహాన్నత వ్యక్తి అమ్మాజీ పురుషురామ గారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ కలుసుకున్నప్పుడు మన ప్రజలు మన తెలుగువారి యొక్క కష్టాలు మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వెనుకబడి ఉన్న పరిస్థితి. అప్పుడు దీనికి చలించి ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు తన శానిటరీ ఇంజనీర్గా రైల్వేలు పనిచేస్తున్న దానికి రాజీనామా చేసి ఆ రోజు మన తెలుగువారి కోసం. రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. మార్చి 17 గాలి వేగం ఉదయం 26 నుండి 30 కిలోమీటర్లు, సాయంత్రం 22 నుండి 24 కిలోమీటర్లు, రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మార్చి 18 గాలి వేగం ఉదయం సాయంత్రం 26 నుండి 30 కిలోమీటర్లు, రాత్రి 22 నుండి 24 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకాయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు మామిడి పరిశోధనా స్థానం నూజివీడు మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ప్రస్తుత వాతావరణంలో మామిడి తోటలో తేనె మంచు పురుగులు ఆశించవచ్చు. పూత సమయంలో తల్లి పిల్ల పురుగులు లేత ఆకులు పూగుచంపై చేరి రసాన్ని పీల్చడం వలన పూమొగ్గలు మాడి రాలిపోతాయి. రసాన్ని పీల్చి తేనె లాంటి పదార్థాన్ని విసర్జించడం వలన నల్లని కాప్నోడియం అనే శిలీంధ్రం బాగా వృద్ధి చెంది కాయలు పిందెల మీద మసితెగులు ఏర్పడుతుంది. దీని నివారణకు పూత దశలో విచ్చుకోకముందు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. నల్లని మచ్చలు మసితెగులు అధికంగా ఉన్నప్పుడు కార్బన్నిజం 1 గ్రామ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకాయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. హెడ్లైన్స్ మరోసారి. బీఎస్సీ థర్డ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ లీక్ కలకలం. పరీక్షను రద్దు చేసిన ఏయూ. ఆందోళనలో 40,000 మంది విద్యార్థులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న రిజిస్ట్రార్. ఏయూని సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ మనవడు. తన తాత పనిచేసిన వర్సిటీకి రావడం ఆనందంగా ఉందన్న ప్రొఫెసర్ గౌతమ్ రాధాకృష్ణ. గాజువాక ప్రకాశ్ నగర్ లో షార్ట్ సర్క్యూట్, కాలి బూడిదైన ఎలక్ట్రికల్ గృహోపకరణాలు. ఆందోళనలో బాధితులు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ఆందోళనకు కార్యాచరణను రూపొందించామన్న సిపిఎం నేత నరసింగరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్ట్రీమ్ న్యూస్.